ఇప్పుడు 4వ అడుగుకి వస్తే మొట్టమొదటిగా లెగ్ మూమెంట్ చూపిస్తాను. 1 2 3 4 అయిన తర్వాత 5 కాలు వెనక్కు టోస్ మీద పెట్టాలి. 6 7 8 అదేవిధంగా ఎడమ కాలు 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చేతితో పాటు చేయాలంటే తర్వాత ఇది కూడా ఫుడ్ మూమెంట్ సేమ్గా ఉంటుంది. చెయ్యి ఒకటే మారుతుంది. తే హి హి త తాం తత్ తే హి త తాం తే హి హి త తాం తత్ తే హి త తాం తే హి హి త తాం తత్ తే హి త తాం తే హి హి త తాం తత్ తే హి త తాం. తర్వాత అడుగు నేను మొదటిగా మూమెంట్ చూపిస్తాను. ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇక్కడ పాదం పెట్టేటప్పుడు కుడి పాదం పెడుతున్నాం కదా, ఇక్కడ పాదం పెడితే మళ్ళీ కరెక్ట్గా లైన్ తీసినట్టు ఇక్కడ రెండో పాదం, ఇక్కడ నుండి కరెక్ట్గా మూడోసారి, అంటే ఒక ట్రయాంగిల్ లాగా రావాలి షేప్. అది రూల్. అంటే 1 2 దాని తర్వాత 3 4 5 6 7 ఇక్కడ పెట్టిన తర్వాత ఈ పాదం కొట్టి దీన్ని పైకి లేపాలి. దీని ఇప్పుడు చేతులతో పాటు చేయాలంటే 2 పతాక హస్తాలు, ఒకటి తల మీద, ఒకటి హృదయానికి దగ్గరలో, కానీ ఇంత దూరంలో ఉండకూడదు, దగ్గరగా ఉండకూడదు, ఇంత దూరంగా ఉండకూడదు, మధ్యమంగా ఉండాలి. అంటే చూపు ఒకసారి కిందికి రాగానే దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ చేయి ఉండాలి. 1 2 3 4 5 6 7 8. 8 చేసినప్పుడు చేతులు 2 మారుతాయి. మళ్ళీ ఇప్పుడు ఎడమకాలు ఎడమ చేయి 4 5 6 7 8. తర్వాత చూపించబోయే 2 అడుగులు చిలుకుడు వరుసలు అంటారు. అంటే పూర్వకాలం మజ్జిగ చిలికేందుకు ఉపయోగించే తాడు కర్ర, అది ఎలా ఉపయోగించేవాళ్ళు మనం నృత్యపరంగా ఎలా చూపిస్తామనేది ఈ అడుగుల ద్వారా తెలుస్తుంది. మొట్టమొదటిగా అడవు వచ్చేసి 1
2 3 4 చేయడం కేవలం కుడి కాలుతోనే చేయాలి. 7 8 కానీ ఈ చేతులతో ఎప్పుడైతే చేస్తామో చేతులు రెండు కదులుతాయి కానీ కాలు మాత్రం కుడి కాలే. ఇది కపిత్త హస్తం. కపిత్త హస్తాన్ని ఒకదానికి ఒకటి ఎదురుగా పెట్టి మొదటిగా 1 2 3 4 5 6 7 8. ఇక్కడ దృష్టి ఒక్కసారి చూపుతాను. చేయి కుడి చేతిని చూస్తూ మొదలుపెట్టి అది వచ్చే దారి అంతా చూసి ఇక్కడి దాకా వచ్చిన తర్వాత చూపు పక్కకు రావాలి. మళ్ళీ ఎడమ చేతిని చూస్తూ ఎడమ వైపు తే హి త తాం తే తే హి త తాం తే హి త తాం తే తే హి త తాం. దీని తర్వాత అడవి వచ్చేసి ఇదే సేమ్ అడవే ఎడమ కాలు చేయాలి. తే హి త తాం తే తే హి త తాం తే హి త తాం తే హి త తాం. ఇక్కడితో ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ కంప్లీట్ అయినట్టు. అంటే మనము తెహి తెహితాం తత్తై తెహితాం ఏదైతే శబ్దం చెప్తున్నామో ఈ శబ్దంతో వచ్చే అడవులు ఈ 8. దీంతో మొదటి సిరీస్ మనం కంప్లీట్ చేసుకున్నాం.